అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఏ స్తోత్రం పఠిస్తే ఎటువంటి ప్రయోజనము ఉంటుంది. పనుల్లో విజయం పొందాలంటే వినాయకుడి అష్టకం చదవాలి. జ్ఞానము భక్తితత్వం పొందాలంటే శివానుగ్రహం కోసం శివాష్టకం చదవాలి. ఉద్యోగ సమస్యలు అనారోగ్య సమస్యల కోసం ఆదిత్య హృదయం చదవాలి. ఏ కోరికలను నెరవేరాలంటే రాజరాజేశ్వరి అష్టకం చదవాలి. ఆహారం కోసమైతే అన్నపూర్ణాష్టకం చదవాలి. మానసిక భయాందోళనల కోసం బుద్ధి వికాసం కోసం అష్టోత్తరం చదవాలి. శని బాధల కోసము హనుమాన్ చాలీస చదవాలి. సత్ప్రవర్తన సత్పురుష ప్రాప్తి కోసం శివాష్టకం చదవాలి. సర్వశుభ ప్రాప్తి కోసం భ్రమరాంబాష్టకం చదవాలి. ఆపదలు పీడ తొలగాలంటే లక్ష్మీ నరసింహ స్తోత్రం చదవాలి. భార్యాభర్తల కోసము ఉమామేశ్వర స్తోత్రం చదవాలి. హనుమాన్ కటాక్షం కోసం శ్రీరామ రక్షా స్తోత్రం చదవాలి. వాక్శుద్ధి కోసం శ్యామల దండకము, తర్వాత సర్వజ్ఞాన ప్రాప్తి కోసము త్రిపుర సుందరి స్తోత్రం చదవాలి. రుణ విమోచనం కోసం అంగారక రుణ విమోచన చదవాలి. నష్ట ద్రవ్య లాభం కోసం కార్యవీర్యార్జున స్తోత్రం చదవాలి. ఆర్థిక వృద్ధి కోసం కనకధార స్తోత్రం చదవాలి. పిశాచ పీడ కోసం దత్త స్తోత్రము, సర్వార్థ సిద్ధి కోసం లలితా సహస్రనామాలు, ఇలా మనశ్శాంతి కోసము భువనేశ్వరి కవచము, అశ్వమేధ యాగఫలం కోసం విష్ణు సహస్రనామము, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కొరకు రుద్ర కవచం చదవాలి. సామ్రాజ్య సిద్ధికి సూర్య కవచము, శత్రునాశనానికి సుదర్శన మంత్రం చదవాలి. సత్ప్రవర్తన సత్పురుష ప్రాప్తి కోసం శివాష్టకం చదవాలి. పాపనాశనానికి శివ షోడశాక్షరి చదవాలి. ఆపదలు పీడలు తొలగిపోవడానికి లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం చదవాలి. కోటి జన్మల పాపనాశనం పోవడానికి కృష్ణాష్టకం చదవాలి. హనుమాన్ కటాక్షం కోసం శ్రీరామ రక్షాస్త్రం, వాక్శుద్ధికి శ్యామల దండకము, సర్వజ్ఞాన ప్రాప్తికి త్రిపుర సుందరి స్తోత్రము, మహిషాసురమర్దిని స్తోత్రము, శత్రునాశనం కోసము అంగారక రుణ విమోచనం కోసము, రుణ బాధల కోసము, ధన లాభం కోసము శ్రీ సూక్తము. ఇలా నాకు తెలిసిన కొన్ని స్తోత్రాలకి మాత్రమే ఎలా ఉంటే ఏం చదివితే ఎలా జరుగుతుందనేది చెప్పాను. మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.